మనం ఏదైనా ఒక అవుట్ఫిట్ని ఓన్గా క్రియేట్ చేయాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుందని నా వరకు వస్తే నాకు తెలియలేదు. ఎంతోమంది అవుట్ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్లు అవి ఇవి చేస్తున్నారు. సో నేను ఎప్పటి నుంచో ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తున్నా. బట్ ఎప్పుడు నేను వీడియో చేయాలనుకోలేదు. బట్ ఫస్ట్ టైం నా పాప కోసం నేను ఇంత కష్టపడి లెహంగా స్టిచ్ చేశాను. అది చాలా బాగా సెట్ అయింది. సో అది మీ ముందుకు తీసుకొద్దామని చెప్పి నేను వీడియో అయితే తీశాను. నా పాప ర్యాంప్ వాక్ టుమారో ఈవినింగ్ ఉందనగా ఇవాళ ఒక్క రోజులో నేను ఆ లెహంగా ఫినిష్ చేయాలి. బట్ నాకు ఫ్యాబ్రిక్ తీసుకొచ్చే టైం లేక నా దగ్గరే ఉన్న ఒక శారీని అయితే తీసుకున్నాను. క్యాన్స్ కట్ని కూడా విడిగా డిజైన్ చేశాను. బికాజ్ వేరే లెహంగాస్ కూడా యూస్ అవుతుంది ఫ్రాక్స్కి వాటికి అని చెప్పేసి విడిగా స్టిచ్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది ఫైనల్ అవుట్ఫుట్ అయితే. మా పాప ర్యాంప్ వాక్ చేస్తుంటే అసలు చూస్తూ ఉంటే నాకైతే ఇంత కష్టపడి స్టిచ్ చేసిన ఇదంతా మొత్తం గాల్లో ఎగిరిపోయిందనమాట. అంత బాగా సెట్ అయిపోయింది. ఆ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అయింది నాకైతే. ఆ లెమనల్లోకి ఆ ప్యారెట్ గ్రీన్కి పండులా అనిపించింది. అసలు సూపర్ జామ పండులా ఉంది. చాలా బాగా సెట్ అయిపోయింది. మన పిల్లలకి మనం ఓన్గా హ్యాండ్స్తో స్టిచ్ చేస్తే చాలా హ్యాపీనెస్ ఉంటుంది అని నాకు ఇప్పుడే అర్థమైంది. సో ఇట్లాంటి మరెన్నో కస్టమైజ్డ్ ఫ్రాక్స్, లెహంగాస్ ఇట్లా డిజైన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ, ఫాలో మీ గైస్.